మేడం. కులగణన అనేది అది ఒక పెద్ద టాపిక్. కావాలని కొంతమంది దాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు. ప్రభుత్వంలో కొంత మాత్రం మార్పు వచ్చింది, కొంత చెయ్యాలని అన్నటువంటి మా రుద్రమదేవి లాంటి సురేఖ, ఆ తర్వాత సీతక్క, ఆ తర్వాత మా ప్రభాకర్ గారు వీళ్ళు పట్టుబడుతున్నారు. కానీ టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ కులగణన చెయ్యొద్దు, ఈ కులగణన చేస్తే మా సీట్లు ఉండయి, వీళ్ళంతా ఏకమవుతారు, వీళ్ళు రేపు సీట్లు అడుగుతారు, అందుకనే ఈ కులగణన కానియొద్దు. అడ్డం వచ్చిన ప్రశ్నలు వేస్తున్నారమ్మా. మా వాళ్ళు అక్కడక్కడ టీచర్స్ వాళ్ళు పాపం చిన్న చిన్న స్కూల్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు పోయేసి ఆఫ్టర్ 2 గంటల తర్వాత వాళ్ళు కులగణన చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పోయి అమ్మాయిలు వీళ్ళు అది కూడా చూడకుండా అడ్డం ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళు చెప్పలేక నేను వాళ్ళు ఏడనైతే చేస్తున్నారో అక్కడ ఈ మూసీ నది పక్కల లక్ష్మీనగర్ కాలనీ కొత్తపేట, నేను వాళ్ళ దగ్గరికి పోయినా ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా మూలి ప్రక్షాళన చేస్తూ అదంతా చూసుకుంటూ ఈ కులగణన కూడా జరుగుతున్నది. ఒక 4 అమ్మాయిలు వచ్చేసి ఆడ కులగణన చేస్తున్నారు. వాళ్ళని అడిగితే ఏముంది సార్, మేము చెప్పలేకపోతున్నాము, కావాలని ప్రశ్నలు వేసేటోళ్ళు కొందరు, తెలియక వాళ్ళు ఎందుకు ఇది అని వాళ్ళ మాటలని మాకు ఎదురు చేసేటోళ్ళు, మేము 10 కూడా చేయలేకపోతున్నాం రోజుకు. ఆ విధంగా కష్టం అవుతుంది. వాస్తవమే, అందులో చాలా ఏదో ప్రశ్నలు చాలా ముఖ్యంగా ఆస్తుల వివరాల దగ్గర అవన్నీ అవసరం లేదు. కోటీశ్వరుడేమో కోట్లు ఉన్నాయి, వీనికి బండి ఉంటేనంట, ఏదో ఇల్లు ఉంటేనంట, ఏదో ఉంటే వాంది అడుగుతున్నారు. కాబట్టి ఈ 1000 కోట్లు ఎట్లా సంపాదించారు ఈ బద్మాషులు? 1000 కోట్లు చేసి వానికి 10 కార్లు ఉండొచ్చు, 100 ఎకరాలు ఉండొచ్చు, 100 కోట్లు భూమిలో వాతి పెట్టవచ్చు. ప్రపంచ దేశాలలో ఈ లీడర్లు అన్నటువంటి దొంగలు, ఈ లీడర్లు అనం ఇప్పుడు వీళ్ళని, ఈ ఎమ్మెల్యేలు కూడా పక్కా దొంగలు. ఒక ఎమ్మెల్యే సర్టిఫికెట్ తీసుకున్నాడంటే వాడు దొంగతనం చేయడానికి సర్టిఫికెట్ తీసుకున్నట్టు ప్రభుత్వం దగ్గర ఒకటి తీసుకుంటుడు. ఆ గవర్నర్ దగ్గరనో ఆ స్పీకర్ దగ్గరనో పదవి మీద ప్రమాణం స్వీకారం చేసిన అడుగు వేయగానే ఎక్కడ భూములు కబ్జా పెట్టాలి, ఎవరి నెత్తి కొట్టాలి, ఏ విధంగా ఇయ్యాల, నేను 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వచ్చిన ఎమ్మెల్యేగా 1000 కోట్లు ఎట్లా సంపాదించాలి, ఇదే పడ్డారు. కానీ వీళ్ళు పాపం ఏదో రేవంత్ రెడ్డి గారు లేక మనకు ముఖ్యమంత్రి వచ్చిండు, ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, చేయనియండి. ఆయన 4 ఏళ్ళు చేసిన తర్వాత 5వ ఏడు వచ్చే వరకు ఎన్నికలు వస్తాయి. మంచిగా చేస్తే ప్రజలు ఎన్నుకుంటారు, చెడు చేస్తే ఇంటికి పంపుతారు. మీకెందుకు నొస్తున్నది, మీకెందుకు బాధ అవుతున్నది? మీ అబ్బ సొమ్ము పోతుందా, మీ సొమ్ము పోతుందా, మీ తాత ఆస్తులు పోతున్నాయా? మా వాళ్ళని కులగణన ఎందుకు చేస్తలేరు? నేను అది ప్రశ్నిస్తున్నా. అరే దొంగలారా, అరే విధవలారా, అదే ఈ పాన్ పేసుకొని పండుకున్నట్టు, చాపేసుకొని పండుకున్నట్టు ఈ రాజకీయ నాయకులు మాకు అదే సీటు ఉండాలి, మా పిల్లలకు ఉండాలి, మా భార్యలకు ఉండాలి, మా మనమలకు ఉండాలి, మేమే అధికారం చేయాలి. 75 ఏళ్ళు మీరు దోచుకున్నారు నా కొడుకులారా. మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు మా యువత ఇప్పుడు ఆలోచిస్తున్నది. బీసీ కులగణన ఎక్కడనైతే జరగకుండా చేస్తున్నారో బీసీలారా అందరు ఏకంగండి. ఇప్పుడు ఇంకోటి సార్, ఫామ్స్ దొరకట్లేదు, ఫామ్స్ మాయమైపోతున్నాయి. కులగణన ఎక్కడైతే గ్రామ పంచాయతీల్లో ఫిల్ అయిన ఫామ్స్ దాచిపెడతారు కదా, అందులో సగానికి సగం మాయమైపోతున్నాయట. అండ్ ఇది కాకుండా కొత్త ఫామ్స్ లేవని చెప్పి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో సగం ఇళ్ళకే కులగణన అవుతుంది, ఇంకో సగం ఇల్లు కులగణన చేయట్లేదు. అంటే ఇక్కడ కూడా నీతిగా నిజాయితీగా కులగణన అనేది జరగట్లేదు మాన్యువల్స్ గా. ఇది చాలా జిల్లాల్లో నుంచి ముఖ్యంగా వస్తున్నటువంటి కంప్లైంట్. ఓకే, అండ్ గతంలో కేసీఆర్ కూడా కుటుంబ సర్వే అని చేసిండు, ఇప్పటి వరకు ఆ డేటా బయట పెట్టలేదు. సో ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ గురించి ఇప్పుడు ఇందాకే మీరు రాకముందు ఇక్కడ మనం మాట్లాడుకున్నాం దాని గురించి. 2 వారాల్లో ప్రభుత్వానికి నివేదిక, బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వినతుల స్వీకరణ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే 2 వారాల్లో నివేదిక ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కులగణన అయితే గానీ పంచాయతీ ఎలక్షన్స్ జరగద్దు
అనేది అందరూ కూడా పట్టుబట్టుకొని కూర్చున్నారు. సో అందుకే ఇప్పుడు వాళ్ళ కోసం కావాలనే తొందరగా కులగణన చేయాలి. నిజంగా బీసీలు బాగుపడడం కోసమే చేస్తున్నారా, లేకపోతే తూతూ మంత్రంగా జరిపిస్తున్నారా? అసలు ఆ డేటా బయటికి వస్తుందా? వచ్చిన డేటా అనేది వెరిఫైడా కాదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగేది మీకు అర్థమైంది అనుకుంటా. 100 మంది ఉన్నారండి బీసీలు. 100 మంది బీసీలు ఉంటే సో అక్కడ అప్లికేషన్లు దాంట్లో ఒక 50 మాయం చేసారు అనుకోండి. 100 మంది బీసీలు ఉన్న దగ్గర 50 వచ్చినాయి. ఇక్కడ బీసీలు ఎవరు లేరు, 50 మందే ఉన్నారు ఈ ఊర్లో బీసీలు అని చెప్పి మిగతా అప్లికేషన్లు మాయం చేస్తారు. సో ఎట్లా నమ్మాలి ఈ కులగణని? మనం అందుకే నేను ఏమడిగినాను, డిజిటలైజ్ చేయండి, ఆన్లైన్లో కూడా పెట్టండి అని చెప్పి అన్నాం. కానీ ఆన్లైన్ లేదు, మాన్యువల్గానే ఫామ్స్లో ఫిల్అప్ చేసుకుంటా ఉన్నారు. సో ఏ రకంగా చూడొచ్చు అంటారు? దీనికి తోడు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. సో ఈ లోపల మీరు చెప్పండి, అంటే ఈ కులగణన అనేది నిజంగానే నిజాయితీగా జరుగుతుందని అనిపిస్తోందా మీకు? మేము ఒక్కటి మేడం, కొంత జరుగుతుంది కానీ నిజాయితీగా జరగడం లేదు. అమ్మ అన్నం పెడతన్నా కానీ తల గుంజేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఏదో అది వచ్చిన తర్వాత కులగణన అయితే రాని అని చెప్పేసి మేము అందరం కోఆపరేషన్ చేస్తున్నాం. బీసీ సంఘాలు, బీసీ యువకులు ధర్నాలు చేసినాము, నిరాహార దీక్షలు చేసినాము, గాంధీ హాస్పిటల్ పడ్డాము ఈ కులగణన కావాలని. 42% ఇస్తాను రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి మీరు దానికి కట్టుబడి ఉండాలని రేవంత్ రెడ్డి గారిని మేము ప్రాధాన్యపడ్డాం. ఇప్పుడు ఉన్నటువంటి నిరంజన్ గారు కూడా వాని మనస్ఫూర్తిగా బాగానే ఉన్నది. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామాలల్లా ఎవరైతే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నాడో, మీరు ప్రజలారా, బీసీలారా, బడుగు బలహీన వర్గాల నాయకులారా, రేపు కాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్లారా, కాబోయే మెంబర్లారా, మీరు కదలండి. మా ఊళ్ళో ఎంతమంది లీస్ట్ వచ్చింది, మీకు ఎంతమంది గయపైనయి, ఎంతమంది మీరు టేబుల్ కింద పెట్టిరు బీసీలని అనేది మీరు ప్రతి ఊర్లో ప్రతి వాడకట్లో మీరు చూడండి. ఒక్కవేళ అక్కడ ఒక 4 ఇళ్ళు రాలేదు, 2 ఇళ్ళు రాదంటే ఆ చేసినటువంటి వాళ్ళని గల్లబట్టండి. చేసినటువంటి వాడు ఎందుకు ఎక్కడ పోయింది అని ఆ ముందు టీచర్లు కానీ ఆ యొక్క హెడ్ మాస్టర్ కానీ గల్లబట్టి కొట్టండి నా కొడుకులని. ఎందుకంటే ఒక అగ్రకులంలో ఉన్నటువంటి ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, పిల్లల్ని పాపని పంపిస్తున్నారు, అన్నకెళ్ళి తీసేసి పక్కకు పెడుతున్నారు. ఈ దొంగల వ్యవస్థను మనం నిరోధించాలంటే యువకులు కదలాలి. మరో భగత్ సింగ్లు కావాలి, మరో ఆజాద్ చంద్రశేఖర్లు కావాలి, మరో అల్లూరు సీతారామరాజులు కావాలి. మీరయ్యి ఈ కులగణను ముందు తీయండి, ఆ తర్వాత చూద్దాం. కులగణన 57 ఏది మొత్తము 75 సంవత్సరాల్లో ఎందుకు తీయలేదు అంటున్నా. అరే ఓ కేసీఆర్ గారు, నువ్వు ఒక్క రోజులో కులగణన ప్రతి ఒక్క సర్వే చేసినావు కదా, ఎందుకు బయట పెట్టలేదు? నీ సీటు ఊడుతుందని, నీ యొక్క మర్మాలన్నీ తెలుసుకొని మొత్తం మీద ఏదో మాకింత సేవ చేద్దాం, బీసీలకు, బడుగు బలైన వర్గాలకు, ప్రజలకందరికీ సేవ చేద్దామని రేవంత్ రెడ్డి వచ్చారు. ఆయన వెనకాల సీతక్క ఉన్నది, కొండ సురేఖ ఉన్నది, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు. వీళ్ళు ఏదో మంచి ఉద్దేశంతో వచ్చారు, చేయనియండి, ఆ కులగణన రాండి. ఒక్కవేళ ఈ నిరంజన్ గారు కూడా నేను హెచ్చరిస్తున్నా, నీ ఆఫీసుకు వచ్చి సరిగానే లెక్కలు రావంటే నీ ఆఫీసులో ఉన్న అన్ని తుక్కు చేస్తాం, సరిగా లేకనే పోవాలి. బాంబు వేలింది మేడం, అదే దిష్టి మీ నజర్, అందుకనే బాంబు వేలింది ఇక్కడ. అదే విధంగా కులగణనే సరిగా రాకపోతే నిరంజన్ గారు, మా గురువు గారు, ఆయన నిరంజన్ గారు, ఆయన కింద నేను చాలా వర్క్ చేసిన. ఆ నిరంజన్ గారికి నేను హెచ్చరిస్తున్నా, అయ్యా నువ్వు గ్రామాలకు వెళ్ళు, నీ దగ్గర ఉన్నటువంటి మెంబర్లు పక్కా అటు ఇటు నాయకులే ఉన్నారు. మా జగదీష్ అనేటైనా ఇంకో ఆయన, మొన్న నేను వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసిన. ఇది ఏదో పేరుకు మాత్రం చేస్తున్నారండి, రేపు రాగానే ఒకరితోటి పిటిషన్ వేపిస్తారు, మళ్ళీ దీని ప్రకారంగా వెనుకపోతుంది. హైకోర్టులో పిటిషన్ కానీ హైకోర్టులో ఇప్పుడు ఒక రెజల్యూషన్ చేశారు, దాని ప్రకారంగా వాళ్ళు వేయడానికి కూడా వీల్లేదు. కాబట్టి ఈడ ఎంత వస్తుందో దాన్ని బట్టి చూసి రేపు మీ గ్రామాలలో వార్డుల మార్పు వస్తుంది. మీ గ్రామాలలో 3800 మంది సర్పంచ్లని దొంగ రూట్లో కేసీఆర్ నివారించాడు. పోయినసారి ఏదో ఒక
సురేఖ ఏది సుజనారెడ్డి అనే తోటి ఒకటి పిటిషన్ వేయించి మీ జనాభా ప్రకారంగా ఇట్లా ఇవ్వడానికి వీల్లేదు, ఇది చట్టంలో లేదు అని చెప్పేసి 3800 ఏది సర్పంచ్ కోల్పోయారు నా బీసీ బిడ్డలు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. కాబట్టి అట్లా ఇలా జరగడానికి వీల్లేదు. కనీసం ఇది గ్రామ స్థాయి పిల్లర్, ఈ వ్యవస్థకు పిల్లర్. గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే అక్కడ గ్రామాల్లో సర్పంచ్ మంచిగా ఉండాలి, వార్డు మెంబర్లు మంచిగా ఉండాలి, అక్కడ ఉన్న సమస్యలను వాళ్ళు బయట తీసే వాళ్ళు ఉండాలి, ప్రభుత్వంతో కొట్లాడి ఫండ్స్ తెచ్చేటువంటి వాళ్ళు ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ దొంగలుగా తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలను కూడా గల్లబట్టి మా ఊర్లోకి ఇది జరుగుతున్నది రా బిడ్డ అని చెప్పేసి వాళ్ళు డే టు టైం ఇచ్చేసి ఆ ఊర్లను తిప్పేటువంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు గ్రామాల్లో వచ్చినప్పుడే గ్రామ సీమలు అభివృద్ధి అవుతాయి. అందుకనే కులగణన 90% అయిపోయింది. ఇక మేము ఎన్నికలకు పోతాం, జనవరిలో నోటిఫికేషన్ ఇస్తాం, ఫిబ్రవరిలో ఏది ఎన్నికలు ఇస్తాం, మీ ఎన్నికలు జరగనీయం. కులగణన అంత వచ్చేంత వరకు నా బీసీ బిడ్డలను అందరిని ఏకం చేస్తున్నా. అయ్యా ప్రభుత్వమా రేవంత్ రెడ్డి గారు, అది మీరు ఏ విలేజ్లో కులగణన జరిగిందో అది మీరు బోర్డులో పెట్టండి, ఆ గ్రామ పంచాయతీలో పెట్టండి. ఒక 10 రోజులలో మీరు లేనటువంటి వాళ్ళు, ఇందులో లేనటువంటి వాళ్ళు దరఖాస్తులు ఇవ్వండి. మీకు కావాల్సిన విధంగా అక్కడ ఏది ఫామ్స్ అయిపోయినాయి అంటున్నారు, దాచుకున్నారు వీళ్ళు. మీరు ఎన్ని వేల ఫామ్స్ ఏది ఫామ్ ప్రింట్ చేసిర్రు, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎన్ని దాన్ని చూస్తే తెలిసిపోతుంది కదా. కాబట్టి ఫామ్స్ ఎక్కడైనా లేవనుకో, ఒక్క ఫామ్ ఉంటే చాలు, జిరాక్స్ తీయండి. మీ తాత మూల్యం పోయింది లేదు, తీసేసి దాని మీద ఎవరైతే చేసిరో వాళ్ళ ముద్ర వేసి, ఆ స్కూల్ ముద్ర లేకపోతే దాన్ని వేసి మళ్ళీ దాన్ని ఏది ఒరిజినల్ చేయండి. జిరాక్స్ తీసుకొని వాళ్ళనే తీసుకురామన్నాడు, ఒకటి ఇచ్చేసేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, ఓ 10 రూపాయలు అవుతుంది, వాళ్ళు జిరాక్స్ తీసుకొని రేపు తీసుకొని రావాలని చెప్పేసి ఆడ ఇవ్వమని చెప్పండి. ఆ గ్రామ పంచాయతీలు ఇవ్వమని చెప్పండి, ఆ స్కూల్లో ఇవ్వమని చెప్పండి. కానీ కులగణంలో ఏమన్నా అటు ఇటు జరిగిందా బిడ్డలారా? అదే మీ గ్రామంలో ఉన్నటువంటి ఎంబడేవండి సరిగా జరుగుతుందా జరుగుతలేదా అని అక్కడ ఉన్న స్కూల్ టీచర్లను అడగండి, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని అడగండి, ఎవరికైతే బాధ్యత అప్పచెప్పిండో వాళ్ళని అడగండి. అప్పుడే కానీ నిజంగా జరుగుతుంది. వాళ్ళు కులగణన చేసేటప్పుడు గ్రామ పంచాయతీ మెంబర్లు మీరు ఊర్లలో ఏం చేస్తున్నారా బాబు, మీరు వండి వాళ్ళు ఎంబడి వండి గా ఇంటిది రాలేదు ఈ ఇంటిది వచ్చిందా. నా విలేజ్లో ఉన్నది మేడం, నాది ఒక చిన్న విలేజ్. నేను ఈడ ఉండి ఎవరిది రాలేదో నేను చెప్పగలుగుతా. ఒక 5-6 కుటుంబాలు మెయిన్ ఉంటాయి. పగుడాల పుల్లయ్య, ఆయనకు పగుడాల పక్కీరా, ఆయన కుటుంబంలో 100 ఉన్నాయి ఆయన కులం, ఏది ఆయన వర్గం. చీమల జీడయ్య, చీమల రామయ్య, చీమల వెంకటయ్య, చీమల కృష్ణ, చీమల జగదీష్ యాదవ్ రాజు. నేను యాదవరాజుని, నేను చీమల జగదీష్ యాదవరాజుని. నా విలేజ్లో నా వాళ్ళు 100 ఇండ్లు ఉంటాయి, 150 ఎకరాలు ఉండే అప్పుడు మా తాతకు. ఇప్పుడు అందరికి 2-3 ఎకరాల కాడికి వచ్చింది. అయితే అలా గీళ్ళ రాలేదు, గీళ్ళ పేరు రాలేదంటే ఈజీ తెలిసిపోతుంది. ఆడ బ్రాహ్మణ్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, కోమటోళ్ళు ఎంతమంది ఉన్నారు, అటు తర్వాత లంబాడీస్ ఎంతమంది ఉన్నారు, మా దగ్గర ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, కూర్చొని చెప్పగలుగుతాం మేడం. కాబట్టి అవన్నీ చేసుకొని వచ్చారు పాపం టీచర్లు. వీడికి వచ్చిన తర్వాత కొన్ని ఒక 10 తీసి పక్కకు పెట్టేసి ఈ బీసీలు లేనే లేరు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు ఏదో చేసిరని పక్కకు పెడితే అది తప్పు అంటున్నా.